ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం, నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. అన్నాడా లేదా? జగనన్న గారు అన్నారా లేదా? మరి జగనన్న గారు సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకు. ఎమ్మెల్యే సీటు గెలవకున్నా, ఒక్క ఎంపీ సీటు గెలవకున్నా మొత్తం బీజేపీ బానిసలు అయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యే. వాళ్ళు బానిసలు కావడమే కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీ బానిసలు చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు బీజేపీ పార్టీ మాకు వద్దు అని కదా ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. వద్దు అని కదా ఒక్క బీజేపీ ఎంపీని గెలిపించలేదు, ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు. మరి అలాంటప్పుడు మొత్తం మీ ఎంపీలను మొత్తము తీసుకెళ్లి బీజేపీ ఆఫీసులలోనే కూర్చోబెడుతున్నారు, బీజేపీ మాటే వింటున్నారు, బీజేపీ ఏ ఫైలు ఇచ్చినా సంతకం పెడుతున్నారు, బీజేపీ ఏ జీవో ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ చట్టం తెచ్చినా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అంతగా అమ్ముడు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తే మీరు బీజేపీ పార్టీకి ఊడిగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏదైనా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తేనో, మనకు రాజధాని ఇస్తేనో బీజేపీ పార్టీకి మీరే కాదు మేము కూడా సలాం కొడతాం. కానీ బీజేపీ పార్టీ చేయాల్సింది ఏది చేయలేదు కదా. అలాంటప్పుడు బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయింది వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీకి తెలిసిందల్లా ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. అలాంటి బీజేపీ పార్టీకి ఆయన కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడుపోతారని ఎవరు ఏ రోజు అనుకోలేదు.